హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాధికాస్ మ్యాజిక్ వరల్డ్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ మినపవడియాలండి. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రొసీజర్లో చూద్దాము. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు పొట్టు మినపప్పు ఒక డబ్బా తీసుకున్నాను, మినపగుళ్ళు ఒక డబ్బా తీసుకున్నాను. ఈ రెండు కలిపేసి శుభ్రంగా కడిగేసుకొని నైటే నానబెట్టేసుకున్నానండి. మార్నింగ్ ఎర్లీగా మనం వడియాలు పెట్టుకుంటాం కాబట్టి నైట్ పడుకునేటప్పుడు నానబెట్టేసుకుంటే సరిపోతుంది. శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టేసుకున్నానండి. ఇవి మార్నింగ్కి చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు ఇవి మనం గ్రైండర్లో వేసుకొని బురుసు వచ్చే వరకు రుబ్బుకోవాలన్నమాట. మీకు అందరికీ ఒక డౌట్ ఉంది కదా, పొట్టుపప్పు మినపగుళ్ళు రెండు కలిపి పెడుతున్నారు ఏంటి అని. అంటే కొత్తగా పెట్టే వాళ్ళకి ఎట్లా పెట్టాలో ఐడియా ఉండదు కదా, వాళ్ళ కోసం చిన్న చిట్కా అండి. పొట్టుపప్పుతో పెడితే కొంచెం బుర్స్ ఎక్కువ వస్తే అవి గుల్లగా వస్తాయి, ఆయిల్ ఎక్కువ పీల్చి తొందరగా ముక్కలు అయిపోతాయి అన్నమాట. అదే మినపగుళ్ళతో పెట్టారనుకోండి కొంచెం కటుకలుగా వస్తాయి. అందుకని ఈ రెండు కలిపి పెట్టారనుకోండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇది నేను ట్రై చేసి మీకు చెప్తున్నాను. నేను చాలా సంవత్సరాల నుంచి ఇట్లాగే పెడుతున్నాను. మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. అందులో బుర్స్ ఎక్కువ ఉంటుంది, ఇందులో బుర్స్ తక్కువ ఉంటుంది. ఈ రెండు కలిపి మనకి పర్ఫెక్ట్గా మినపొడియాలు రావడానికి మినపప్పు మినపగుళ్ళు రెండు కలిపి తీసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసేటప్పుడే మనం సాల్ట్ వేసేసుకుంటామండి. ఇది మనం బురుసు వచ్చే వరకు రుబ్బుకుంటే సరిపోతుందండి. మొత్తం పప్పు మెత్తగా గ్రైండ్ అయిపోవాలి. ఇందులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను గ్రైండ్ చేసేటప్పుడే. తర్వాత అయితే మిక్స్ అవ్వదు, అందుకని గ్రైండర్లో ఉన్నప్పుడే మనం ఆ పేస్ట్ కూడా వేసేసి మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ట్రిప్పు మొత్తం గ్రైండ్ అయిపోయిందండి. అది నేను బౌల్లోకి తీసుకున్నాను, మీకు కూడా చూపిస్తున్నాను. చూడండి ఎట్లా వచ్చిందో బురుసు. ఇప్పుడు ఇది మనకి వడియాలు పెట్టుకోవడానికి పర్ఫెక్ట్గా వచ్చింది. వాటరు ఎక్కువ వేసుకోకూడదండి. వాటరు వేసుకొని రుబ్బితే జార్ అయిపోతుంది. వాటర్ వేసుకోకుండా మనం అందులోంచి తీసుకొని వేసేటప్పుడు సరిపోతుంది వాటర్. అవసరాన్ని బట్టి గట్టిగా వస్తే అప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి. అవి ఇట్లా మన వేళ్ళతో చిన్న చిన్నవి పెట్టుకుంటే చక్కగా బాగుంటాయి అన్నమాట వడియాలు. ఈ వడియాలతో మనం కూర పులుసు ఇట్లాంటివి కూడా చేసుకోవచ్చు. అవి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వడియాల కూర కూడా చాలా బాగుంటుంది. ఇట్లా చిన్న చిన్నగా పెట్టుకుని ఎండపెట్టేసుకుంటే సరిపోతుంది. నాకు 2 days పట్టిందండి ఎండడానికి. మొత్తం బాగా డ్రైగా ఎండిపోయినాయి. ఇప్పుడు ఇవి నేను ఆయిల్లో ఫ్రై చేసి కూడా చూపిస్తాను, చూడండి. ఆయిల్లో కూడా వేయించి చూపిస్తున్నాను, చూసారు కదా. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకొని వేయించుకొని వెంటనే తీసేసుకోవాలండి. ఈ మినపొడియాలు మనం ఎప్పుడైనా కర్రీస్ లేకపోతే
డైరెక్ట్గా రైస్లో ఉత్త వడియాలు పెట్టుకొని కూడా తినేయచ్చు. బోర్ కొట్టినప్పుడు, కర్రీస్ లేనప్పుడు, అలాంటప్పుడు ఇలా ఉత్త వడియాలు పెట్టుకొని కూడా తినేసేయచ్చు రైస్ని మనం. చూసారా నా మినప వడియాలు? మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి. పొట్టు అసలు తీయలేదండి. ఒకటి పొట్టు మినపప్పు, ఒకటి మినపగుళ్ళు. పర్ఫెక్ట్గా వచ్చిన మినప వడియాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.